హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, యాక్చువల్లీ ఈరోజు నేను చే బ్లాగ్ అని కాదు కానీ నేను నా పర్సనల్ ఒక ఇన్సిడెంట్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో, నేను రీసెంట్గా అంటే ఒక 6 మంత్స్ అయింది. 6 మంత్స్ అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. లైక్ ఐడి క్రియేషన్ అనేది అయితే 2 years అయింది క్రియేట్ చేసి. పోస్ట్ చేయడం, బ్లాగ్స్ చేయడం అనేది అయితే రీసెంట్గా స్టార్ట్ చేశాను. అలాగే నేను ఇన్స్టా ఇంకా ఫేస్బుక్లో కూడా యాక్టివ్ ఉన్నాను. సో నాకు ఇన్స్టా అనేది మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్ అకౌంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి పర్సనల్ అకౌంట్. సో నేను ఫేస్బుక్కి లింక్ బిజినెస్ అకౌంట్ చేశాను అనమాట. సో యాక్చువల్ పర్సనల్ అకౌంట్ అనేది చేయలేదు. నేను రీసెంట్గా లైక్ ఫేస్బుక్లో మనకి ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయొచ్చు కదా మన మార్కెట్ ప్లేస్ నుంచి. సో అట్లా నేను ఫ్లిప్కార్ట్ ఇంకా మింత్రా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అనేది లైక్ నేను సేల్ చేయాలనుకున్నాను. దాన్ని నేను ఇన్స్టాతో లింక్ చేయాలనుకున్నాను. ఇన్స్టాలో కూడా ఆ, ఆ ప్రోడక్ట్ అనేది నేను సేల్ చేయాలనుకున్నాను. కానీ నేను వెంటనే ఒకటి మార్కెట్ ప్లేస్ నుంచి ఒక మింత్రా ప్రోడక్ట్ అనేది నేను షేర్ చేశాను. సో ఇమీడియట్గా ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఇంకొక ప్రోడక్ట్ అనేది మార్కెట్ దాంట్లో సేల్ పెట్టాను అనమాట. సేల్ పెట్టి దీనికి లింక్ చేసుకున్నాను. ఇమీడియట్లీ నా అకౌంట్ అనేది సస్పెండ్ అయిపోయింది. ఇన్స్టా అకౌంట్ లేదు, ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు, రెండు సస్పెండ్ అయిపోయాయి. నాకు అది ఎలా అపీల్ చేసుకోవడానికి కూడా రాలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ ఫేస్బుక్ అకౌంట్ ఉంటే సేమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా మీకు లింక్ అయి ఉండాలి. ఇన్ కేస్ మార్కెట్ ప్లేస్ నుంచి ఎవరైనా ప్రోడక్ట్స్ సేల్ చేయాలనుకుంటే అండ్ ఇన్స్టాలో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకుంటే, అప్లోడ్ చేసుకొని సేల్ చేసుకోవాలనుకుంటే, సో నాలాగా మిస్టేక్స్ చేయకండి. సో నేను ఇది జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. నా అన్నెసెసరీ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. నా ఇంతకుముందు ఇన్స్టా అకౌంట్ కూడా ఇట్లానే హ్యాక్ అయిపోయింది. 800 ఫాలోవర్స్ వచ్చే వరకు అది ఇంకెవరో పర్సన్ అనేది యూజ్ చేయడం జరిగింది. తర్వాత నేను న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఇన్స్టాలో. అట్లాగే నాకు ఒక 600 ఫాలోవర్స్ వరకు వచ్చారు. సో ఇమీడియట్లీ నాకు ఇది కూడా అకౌంట్ అనేది సస్పెండ్ అయిపోయింది. నాకు ఇంకా రీజన్ అనేది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. అప్పీల్ అనే ఆప్షన్ కూడా రావట్లేదు. నేను చాలా సాడ్గా ఫీల్ అయిపోయాను. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది మీరు కూడా చూసుకొని జాగ్రత్తగా అవేర్నెస్ ఉంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.